నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. వాటిని పూజించడానికి ఒక లెక్క ఉంటుంది. ఎలా పడితే అలా చేయకూడదు. అందుకే అంతా నవగ్రహాలకు పూజ చేయాలంటే భయపడుతూ ఉంటారు. నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? అసలు నవగ్రహాల దగ్గరికి ఎవరిని చూస్తూ అడుగు పెట్టాలి? ఇలాంటివి తెలిసి ఉండాలి. పద్ధతి ప్రకారం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మనిషి జీవితం, మానసిక ప్రశాంతత అన్నీ నవగ్రహాల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటాయని నమ్మకం. కాబట్టి నవగ్రహాల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఇప్పుడు అన్నీ వివరంగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. ముందుగా చక్కగా తల స్నానం చేసి ఆలయానికి వెళ్ళాలి. ఆ ఆలయంలోని మూల విరాట్టును దర్శించుకోవాలి. ఆ తరువాత మాత్రమే నవగ్రహ ప్రదక్షిణకు వెళ్ళాలి. ముందుగా ఆలయంలోని నవగ్రహ మండపంలోని నవగ్రహాలను చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. ఇక నవగ్రహాలకు చంద్రుని వైపు నుంచి, అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపునకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక తిరిగి రాహు కేతువులను పూజిస్తూ కుడి వైపు నుంచి ఎడమ వైపునకు మరో 2 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఒక్కొక్క గ్రహం పేరును స్మరిస్తూ చివరిగా ఒక ప్రదక్షిణ చేయాలి. అది కూడా పూర్తయ్యాక నవగ్రహాలకు వీపును చూపించకుండా వెనక్కి రావాలి. ఇదండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే పద్ధతి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.